నగరంలో శాంతి భద్రతలు ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. 2025లో ఈ మార్పు కొనసాగుతుందని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లో చాలా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అస్త్రం ఏఐ యాప్లతో ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఈగలు సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. నగరం మొత్తం మీద మరో 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలతో మహిళల మిస్సింగ్ కేసు ఛేదిస్తున్నామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మార్క్ చూపించుకున్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. ఈ నేపథ్యంలో 2024లో ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. ఇటు బుడమేర వరదలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2025లో ఎలాంటి ప్రణాళికలతో టెక్నాలజీని ఉపయోగించి ముందుకెళ్తున్నారు. మనతో మాట్లాడటానికి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, టెక్నాలజీని ఉపయోగించి 2025లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఈసారి వినూత్నంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 32 ఇండికేటర్స్ డిజైన్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందులో భాగంగా ఎలాగ విస్తృతమైన సేవలు ప్రజలకు అందాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నాము. ముఖ్యంగా ఈ 32 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో అత్యున్నతంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టినాం. ఇందులో సైబర్ క్రైమ్ మీద కావచ్చు, లేదంటే ప్రాపర్టీ క్రైమ్ మీద కావచ్చు, బాడీ ఆఫెన్సెస్ కావచ్చు, ఏ విధంగా క్రైమ్ని తగ్గించడం ఒకవైపున, తర్వాత ముఖ్యంగా గ్రేవ్ క్రైమ్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. అందులో మనం ఏం చేస్తే బాగుంటుంది, టెక్నాలజీని ఎలాగ చొప్పిస్తే బాగుంటుంది దాని మీద చాలా ఒక ఒకవైపున రీసెర్చ్ చేస్తూ, ఒకవైపున యూజ్ కేసెస్ అన్ని కూడా చూస్తూ ముందుకు పోతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఏఐ టూల్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చి కొంత దాని మీద ప్రయోగాత్మకంగా పైలట్ మోడ్లో కొంత స్టార్ట్ చేశాము. అందులో భాగంగా విజయవాడ నగర పోలీస్ విజయవాడ నగరంలో కంజెషన్ లెన్స్ని తగ్గించేలాగా చాలా వరకు మనము ఇంటర్వెన్షన్స్ చేశాము. ఇంకా దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తాము. కొంత ప్రెడిక్టివ్ మోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని ప్రెడిక్టివ్ మోడ్లో రేపు కంజెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రోజే తెలుసుకునేసి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం అనేది మా ముందున్న కర్తవ్యం. అంతేకాకుండా మిగతా ఏఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిగతా వేరే దగ్గరలో ఎలాగా పనిచేస్తుంది, పోలీసింగ్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాని మీద కూడా కొంత దాని మీద ఫోకస్ పెడతాము. అంతేకాకుండా సైబర్ క్రైమ్ ప్రివెన్షన్లో ఎలాగ టెక్నాలజీని చొప్పించి ముందుకు వెళ్ళాలనే దాని మీద 2024లో కొంత ముందుకు వెళ్ళాము. 2025లో దాన్ని కొనసాగిస్తూ ఇంకా ముందుకు వెళ్తాము. డ్రోన్స్ కూడా మనము 28 డ్రోన్స్ అందుబాటులో తేవడం జరిగింది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో. ఈ డ్రోన్స్ని డిఫరెంట్ పేలోడ్స్గా ఉపయోగించుకొని ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కావచ్చు, ఇల్యూమినేటింగ్ ఏరియా కావచ్చు, లేదంటే క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాగా ఎటువంటి యూజ్ అనేది చూసుకునేసేసి మనం డ్రోన్స్ని తదనుగుణంగా కొంత రీసెర్చ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నా కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ని దేశ చిత్రపటంలో ఉంచడానికి 2025లో ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కూడా ఈ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈగల్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది. ఇదే విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఈగల్ ఎలా పనిచేయబోతుంది ఏంటి? ఈగల్ ఐజీ గారితో ప్రతిరోజు చర్చిస్తున్నాము. ఏ విధంగా ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వీరి సర్వీసెస్ను ఉపయోగించుకుంటూ డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలన్న దీని మీద స్పృహతో ముందుకు పోతున్నాము. 2024 కొంత బాగా జరిగినట్టు అనుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ముఖ్యంగా ఏదైతే సోర్స్ ఏదైతుందో సోర్స్ మీద గట్టిగా దాడులు చేయడం జరిగింది. తర్వాత గంజా కల్టివేషన్ మీద ఏఓబి ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఒక పెద్ద యుద్ధమే చేశారు. చాలా వరకు కంట్రోల్లో తెచ్చారు. కొంత ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా వరకు బాగా జరిగింది. సో ఇక్కడ మనము కన్జంప్షన్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికే ఎవరైతే ఈ గంజాకి అలవాటు పడినారో వీటిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం. అందుకే రివైవ్ అండ్ థ్రైవ్ ర్యాట్ అనే ఒక ప్రోగ్రామ్ని తొందరలోనే తీసుకోబోతున్నాము. అంతేకాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఎన్టీఆర్ జిల్లా రక్షణ సమితి పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. అందులో ముఖ్యంగా ఒకవైపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ డ్రగ్స్ మీద కావచ్చు, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మీద కావచ్చు, ట్రాఫిక్ మీద కావచ్చు, ఒకవైపు అవేర్నెస్ పెంచడం, రెండో వైపున రక్షణ అంటే సీసీ కెమెరాస్తో
పబ్లిక్ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమెన్ మిస్సింగ్ జరిగినాయి అని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఒక యాప్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి కూడా ట్రేస్ చేసిన పరిస్థితి, అది కూడా నిన్న ఆయన సంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న మీడియా చిట్ చాట్ లో. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అసలు? అంటే ఎలాంటి టాస్క్ ఫోర్స్ తో ముందుకెళ్తున్నారు? ఎన్ని కేసెస్ ట్రేస్ అయ్యాయి, ఇంకెన్ని ట్రేస్ అవ్వబోతున్నాయి? అంటే మనకు ఉమెన్ మిస్సింగ్ అనేది జరుగుతుంటుంది. సమాజంలో మిస్సింగ్ అనేది జరగకూడదని కాదు, జరుగుతుంటుంది. బట్ జరిగిన తర్వాత ట్రేసింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకు ఇమీడియట్గా ఒక 4 డేస్లోనో 5 డేస్లోనో మిస్ అయిన ఉమెన్ ట్రేస్ అయితే బాగుంటుంది. అలా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు ట్రేస్ కాకపోతే తల్లిదండ్రుల శోభను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని గురించే పాత కేసెస్ అంటే ఓల్డ్ మిస్సింగ్ కేసెస్ అన్ని కూడా బయటకు తీసి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి కొందరిని ట్రేస్ చేయాలనే దాని మీద మనము ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా పనిచేస్తా ఉంది. దాదాపు ఇప్పటికి 25-30 మంది పాత చాలా రోజుల నుంచి తప్పిపోయిన ఉమెన్ని కానీ గర్ల్స్ని కానీ కనిపెట్టడంలో సఫలీకృతమైంది. సో ఇది 2025లో కూడా కొనసాగుతుంది. సార్, రాజధాని అమరావతి ప్రాంతంలో వెళ్ళటానికి మెయిన్ నడిబొడ్డు విజయవాడ, దానికి ట్రాఫిక్ కూడా చాలా కంజెషన్ గా ఉంటుంది. ట్రాఫిక్ అంటే ఆల్రెడీ మనం అస్త్రం యాప్ అని కూడా తీసుకొచ్చాము. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ట్రాఫిక్ ఇప్పటికే హెల్మెట్ అనేది కూడా హైకోర్టు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కూడా ఒక నిర్దేశం కూడా చేశారు. ఫైన్సే కాకుండా ఒకవేళ 2 సార్లు 3 సార్లు పట్టుబడితే వాళ్ళకి ఎలా, ప్రజలకు మీరు ఏ సూచన ఇవ్వబోతున్నారు పోలీస్ శాఖ నుంచి? 2024లో ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గించడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము. అందులో చాలా వరకు సఫలీకృతమై, కాకపోతే యాక్సిడెంట్స్ మీద కొంత ఫోకస్ మేము అడ్మిట్ కావాలా, కొంత యాక్సిడెంట్స్ మీద ఫోకస్ పెట్టలేకపోయాము. ఎందుకంటే మనకు వరదలు కావచ్చు, లేదంటే ఎలక్షన్స్ కావచ్చు, ఇలాగా చాలా పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాం. అందుకే ఇప్పుడు మనము కమ్యూనిటీని ఎంగేజ్ చేయడం, ఇందులో ట్రాఫిక్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడంలో కమ్యూనిటీని ఎంగేజ్ చేయడము, తర్వాత కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్, కొంత ఎన్ఫోర్స్మెంట్. మీరు ఇప్పుడు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ భయంకరంగా నడుస్తూ ఉంది. ఇలా ఎన్ఫోర్స్మెంట్, మరొక వైపున ఇంజనీరింగ్ ఇష్యూస్ని కొంత అటెండ్ చేయడం. ఇంజనీరింగ్ ఇష్యూస్ అటెండ్ చేసే క్రమంలో ఈ డ్రోన్స్ టెక్నాలజీని గట్టిగా ఉపయోగించడం. డ్రోన్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్ని మనము ఏదైతే ఉందో దాన్ని వీడియోస్ తీసి ఆ డ్రోన్ ఫుటేజెస్ నుంచి కొన్ని కరెక్షన్స్ చేయడం. ఇలాగా 2024లో 421 మంది చనిపోయారు. తగ్గించి కనీసం ఒక 100 డెత్స్ తగ్గించగలిగితే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటాం. అదేవిధంగా డ్రోన్ ఆంధ్రప్రదేశ్ గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్న పరిస్థితి. మనం ఇప్పటికే ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రోన్స్ అనేది కూడా తీసుకొస్తున్నారు. ఇటు గంజాయి నియంత్రించడంలో కానీ, ఇటు ట్రాఫిక్ నియంత్రించడంలో కానీ డ్రోన్స్ అనేది కూడా టెక్నాలజీ ఉపయోగించి మీరు కూడా చాలా ముందున్నారు. రానున్న రోజుల్లో ఇటు పోలీస్ శాఖని మెన్ని తగ్గించి డ్రోన్స్ ఉపయోగించడంలో కూడా మీ ఆలోచన ఎలా ఉండబోతుంది ఏంటి? అందుకే అమ్మా ఈ మధ్యన క్లౌడ్ పెట్రోల్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అంటే ఏదైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్ని కూడా డ్రోన్స్లో ఫీడ్ చేసుకునేసి ఆటోమేటిక్గా డ్రోన్ వెళ్ళేసేసి సర్వేలెన్స్ చేసి వెనక్కి రావడం, ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్లో నుంచి పర్యవేక్షించడం, ఈ కాన్సెప్ట్తో పోతున్నాము. క్లౌడ్ పెట్రోల్స్ అనేది ఈ మధ్యన స్టార్ట్ చేశాము. 28 పోలీస్ స్టేషన్లో కూడా మార్నింగ్ ఈవిటీజింగ్ పెట్రోల్స్, ఈవినింగ్ వచ్చేసేసి ఓపెన్ ఏరియా డ్రింకింగ్ ప్లేసెస్, ఇవన్నీ కూడా ఫీడ్ చేసి పెట్టేశాం. సో ఆటోమేటిక్గా అవి డ్రోన్స్ సర్వేలెన్స్ చేసుకొని రావాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేశాము. దీని మీద ఇంకా ఫ్యూచర్లో దానికి ఆ డ్రోన్స్కి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఫిక్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అందుకే ఇప్పుడే మనం ఒక ఐఐటి బాంబే నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు, ఆయనతో కూడా డిస్కస్ చేస్తున్నాము. యూజ్ కేసెస్, ఈ డ్రోన్ని ఇంకొంత వినూత్నంగా ఎలా ఉపయోగించాలి, దీని మీద పేలోడ్, వేరే రకమైన పేలోడ్ని ఏ విధంగా మనము ఎటువంటి పేలోడ్ని ఉపయోగించాలనే దాని మీద కొంత రీసెర్చ్ కూడా జరుగుతుంది. 2025లో దీంట్లో కొంత ముందుకు వెళ్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా డ్రోన్ పెట్రోలింగ్, అదేవిధంగా డ్రోన్ పోలీసింగ్ ను కూడా తీసుకువచ్చి మరింత ముందుకు వెళ్తాను, సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ను నెంబర్ 1 చేస్తానని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్.